లాస్ట్ వీడియోలో నార్మల్ టికెట్స్ అండ్ ఫాస్ట్ ట్రాక్ టికెట్స్ అని చెప్పాను కదా. నార్మల్ టికెట్స్ ఏంటంటే అందరూ నార్మల్ టికెట్సే తీసుకుంటారు. యాక్టివిటీస్ చేసే దగ్గర ఒక క్యూ లైన్ పెట్టేసి ఉంటారనమాట. ఎక్కువ క్రౌడ్ ఉన్నిందంటే క్యూలోనే వెళ్ళాలి కదా. సో నార్మల్ టికెట్స్ వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. సో ఎక్కువ టైం తీసుకుంటుంది యాక్టివిటీస్ చేయడానికి. అండ్ ఫాస్ట్ ట్రాక్ వచ్చేసరికి కొంతమందే తీసుకుంటారు ఫాస్ట్ ట్రాక్, అండ్ వాళ్ళని తొందరగా పంపించేస్తున్నారు యాక్టివిటీస్ చేయడానికి. సో అది మెయిన్ డిఫరెన్స్ ఉంటుంది. మేమైతే టికెట్స్ అంతా తీసేసుకొని థింగ్స్ పెట్టడానికి వస్తుంటే ఇక్కడ డ్రమ్స్ అన్నీ కనిపించాయన్నమాట. మార్నింగ్ అండ్ ఈవినింగ్ 2 టైమ్స్ ఉంటుంది. మార్నింగ్ మామూలుగా లేదు, నాకైతే డ్యాన్స్ వేద్దామా అన్నట్లు అనిపించింది, అంత బాగుంది. ఇంకా మేమైతే డ్రెస్ చేంజ్ చేసేసుకొని మా థింగ్స్ అన్ని లోకల్లో పెట్టేసుకొని ఫస్ట్ యాక్టివిటీ దగ్గరికి అయితే వచ్చేసామన్నమాట. ఫుల్ ఉన్నారు క్రౌడ్. అసలు న్యూ ఇయర్ రోజు ఏందబ్బా అందరూ వండర్లాలోనే ఉన్నారు అన్నట్లు అనిపించింది, అంతమంది ఉన్నారు. నార్మల్ టికెట్స్లో అయితే ఇంకా పెద్ద పెద్ద క్యూలే ఉన్నాయి. ఫస్ట్ ట్రాక్ వాళ్ళు అయితే ఒక 10-15 అంతే. ఫైనల్గా మా టర్న్ అయితే వచ్చేసింది. మేమైతే ఫస్ట్ యాక్టివిటీలో పార్టిసిపేట్ చేస్తా అన్నమాట. నేనైతే ఫుల్ ఎగ్జైటెడ్ ఈ యాక్టివిటీస్ అన్నీ చేయడానికి. ఎప్పుడు నేను టీవీలో ఫోన్స్లో ఇలా చూస్తూ ఉండేదాన్ని. ఫైనల్గా ఈ ట్రైన్ లాగా ఉంటుంది, దీనిపైన పైకి తీసుకెళ్ళి కిందకి వదులుతారనమాట. అక్కడ అన్ని వాటర్ ఉంటుంది, వాటర్లోకి వదిలేస్తారు. అస్సలు మామూలుగా లేదు. నేనైతే చిన్నప్పటి నుంచి స్పోర్ట్స్ అన్నీ ఆడతాను కాబట్టి నాకు కొంచెం భయం అనిపించలేదు. మా ఆయన మోహన్కి అయితే అయ్యో దేవుడా రే ఏం చెయ్యొద్దనరా అన్నట్లు అనిపించింది అనమాట. తను కొంచెం సెన్సిటివ్. సో ఫైనల్గా ఇక్కడైతే వాటర్లోకి వదిలేస్తా అన్నారు. మామూలుగా లేదే, అసలు థ్రిల్లింగ్గా ఉంది ఈ వాటర్ యాక్టివిటీస్. ఈ యాక్టివిటీస్ అన్నీ చూస్తా అంటే ఖచ్చితంగా మీరు కూడా వండర్లాకి వెళ్ళినప్పుడు దీన్ని అయితే ట్రై చేసేయండి. అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే ఫోన్స్ చాలా కేర్ఫుల్గా హ్యాండిల్ చేసుకోండి. అక్కడ ఫోన్ కానీ కింద పడిందంటే మళ్ళీ పనికిరాదు, అలా ఉంది. ఇక్కడ వచ్చేసి సెకండ్ యాక్టివిటీ అనమాట. పైన నుంచి జైంట్ వీల్, మనం ఒక జైంట్ వీల్ చూసుంటాము, ఇక్కడైతే డిఫరెంట్గా ఉన్నాయి. ఏందిరా స్వామి ఇవి అన్నట్లు అనిపించింది. ఎట్లా పడితే అట్లా తిప్పేస్తుంది. అసలు నాకైతే ఫుల్ భయం వేస్తుంది, కడుపు అంతా తిప్పేస్తుందేమో అనిపించింది. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం లేదు, అసలు ఎంత ఎంజాయ్ చేయాలి మనం అంత యాక్టివిటీస్ని, అంత బాగుంటాయి అన్నీ కూడా. బట్ చైన్స్, ఫోన్లు ఇలాంటివన్నీ కేర్ఫుల్గా తీసుకోండి. చైన్ అయితే పిన్స్ పెట్టేసుకోవాలి. మనం చైన్ వేసుకుంటాం కదా లేడీస్, వాళ్ళైతే పిన్స్ పెట్టేసుకుంటే సరిపోతుంది. ఫోన్స్ అక్కడ కింద మనకి లాకర్స్ లాగా వేస్తారు, అక్కడే పెట్టేసినామంటే కూడా సరిపోతుంది. ఇంతే ఈ వీడియో. నెక్స్ట్ వీడియోలో కంటిన్యూ చేస్తా. బాయ్.